ఈ గిరిగాడు ఉండాడో లేదో ఆయన ఈ ఫైనాన్స్ లెక్కకు తిరగలేక సస్తన్నా ఈ నా కొడుకుతో సావ్ అయిపోయింది. ఈ నా కొడుకు ఉండాడో లేదో. అమ్మా ఉండాడు ఈ నా కొడుకు. రే గిరి, రే గిరి, ఈ హెచ్చులకి ఏం తక్కువ లేదు నా కొడుకు. ఉండు. రే గిరి, హలో. ఏ గిరి, హలో గిరి. నాకు ఫోన్ కూడా ఎత్తకుండా ఉంటాడు. హలో గిరి. పెట్టు అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ సంఖ నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. బ్యాక్ సైడ్ ఏం చెప్తున్నారయ్యా అంటే మీకు లెక్కలిచ్చి మీ చుట్టూ తిరిగి మేము ఫోన్ ఎత్తవు, టిక్ టాకులు చేసుకుంటా, నువ్వు నీ కథ వీడియోలు తీసుకుంటా, లెక్క కట్టకుండా చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. అవన్నీ కాదు సార్ ఇంకొక హెల్ప్ చేయండి సార్. నిన్న నెల రాలేదు సార్ డబ్బులు. అన్ సీజన్ సార్. నీకు అన్ సీజనే. సీజన్ లో ఇచ్చినావేమన్నా? సీజన్ లో ఇవ్వబోతుంది. ఇంట్లో స్కూల్ ఫీజులు, వ్యాధులు, షుగర్, బీపీ అన్నితో సార్. ఇంకొకసారి హెల్ప్ చేయండి సార్. ఇదొక్కసారి హెల్ప్ చేయండి సార్. మీకు ఎంత ఇవ్వాలి సార్? 50,000 అసలు, 30,000 వడ్డీ, మొత్తం 80,000 ఇవ్వాలి. 80,000 సార్. ఇంకొక 1,50,000 రూపాయలు మళ్ళీ ఇప్పి సార్. మీ కంపెనీలో, మీ ఫైనాన్స్ ఆఫీసులో ఇంకొక 1,00,000 రూపాయలు ఇప్పింది సార్. దాంట్లో 50,000 పట్టుకోండి సార్. మళ్ళీ నా అవసరం తిరుగుతుంది. నెక్స్ట్ నెల ఇస్తాలే సార్. మీకు కమిషన్ వస్తుంది కదా సార్. ఓకే సార్. సరే సార్. అవును, నా కమిషన్ వస్తుంది కదా. సరే, అయినా నేనేంది డబ్బుల కోసం కలెక్షన్కి వచ్చి నేను వాని బుట్టలో పడినానా, వాడిని నా బుట్టలో వేసుకున్నానా? వీడేం నా కొడుకు, వీడు మళ్ళా పెట్టేసినాడే నాకు పెడతాసా. అబ్బా నా లెక్కకొచ్చి నా చేతిలో నన్ను దగ్గర నుంచి లెక్క రాబట్టుకోవాలని పోతావా నరసింహ? ఎంతమందిని చూశాను నీలాంటి వాళ్ళను. ఇప్పుడు నీ లెక్క నా లెక్క 2 కలిపి ఇంకా 1,00,000 రూపాయలు వచ్చింది రా. ఇప్పుడు పండగ నాకు రాత్రికే